సుక్కుబాయ్ బుర్ర ఫుల్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి రావాల్సిన కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ ఒక సాంగ్ చేస్తే ఒక సాంగ్ సూపర్ హిట్ అయిపోతుంది అంతే. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ 100% లవ్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ హావ్ డన్. సో ఈ సినిమాని అంత అందంగా చూపించారు సుకు. అండ్ థ్యాంక్స్ టు చంద్రబోస్ గారు, శ్రీమణి అండ్ రామచుకే శాస్త్రి గారు. థ్యాంక్స్ టు అరవింద్ అంకుల్ అండ్ థ్యాంక్స్ టు వాసు. అండ్ ఐ మస్ట్ డెఫినెట్లీ యాడ్ దిస్ దట్ ఈ పిక్చర్లో, ఈ మూవీలో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ బై టూ ఆఫ్ దెమ్, నాగ్ చైతన్య అండ్ తమన్నా. బోత్ ఆఫ్ యూ హావ్ రాక్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను డెఫినెట్గా చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేస్తాను కాబట్టి నేనే ఫస్ట్ ఆడియన్స్ సినిమాకి. సో చాలా బాగా చేస్తారు, చాలా అందంగా చేస్తారు. అండ్ ఎవ్రీ వన్ హెస్ డన్, యాక్చువల్లీ దే డిజర్వ్ ఇట్. ఎవ్రీ వన్. సుకు డిజర్వ్స్ లాట్ మోర్ అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. 100% లవ్ కి మీ 100% లవ్, మీ అందరూ 100% లవ్ డెఫినెట్గా దక్కుతుంది. ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. టుడే ఇస్ యాక్చువల్లీ డిఎస్పీస్ డే. ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రోమోస్ నుంచి అందరూ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో చాలా హ్యాపీ ఉన్నాను. ఇంకా ఈ సినిమా త్వరగా రిలీజ్ అవ్వాలి. ఆడియన్స్ రియాక్షన్ చూడడానికి చాలా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ సుకు సార్, డిఎస్పీ, చైతన్య, అరవింద్ గారు, Prasad sir, everybody on the films unit, because it's been a wonderful experience and I think I'm going to remember this forever. Thank you. ఈ 100% లవ్ కథ సుకుమార్ ఉంది. ప్రతిసారి తన కథ చేసుకున్నప్పుడు తీసుకొచ్చి నాకు ఒకసారి చెప్పడం. సో ఈ సినిమాని తను వాసు కలిపి, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే తను వాసు కలిపి ఒక చిన్న సినిమాగా ఇది ఒక కొత్త ఆర్టిస్టులను పెట్టి చేసుకుందామని చెప్పి అనుకుని ఆ కథ నాకు చెప్పారు. కథ నాకు బాగా నచ్చి, మీరు చిన్న చిన్న ఆర్టిస్టులతోటి ఓ చిన్న దీనిగా ఏదో ఇన్సిగ్నిఫికెంట్గా దీన్ని తీయొద్దు, దీన్ని మంచిగా పెద్దదిగా బాగా చేస్తే ఇందులో చాలా విషయం ఉన్న కథ కనుక ఆ కథను తీసుకొచ్చి గీతార్ట్స్లోనే మీరు తీసుకోండి అన్న. అందువల్లే సుకుమార్ వాసు ప్రొడ్యూసర్గా, సుకుమార్ డైరెక్టర్గా ఈ ఇంట్లో అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ హీరోయిన్ ఈ సినిమాకి సంబంధించి 2 సంవత్సరాల క్రితమే బుక్ చేయబడింది. అంటే ఈ కథ చెప్పకముందే ఈ హీరోయిన్ ఈ కథ కోసం బుక్ చేయబడింది. అంటే చెప్పడానికి తమాషగా ఉంటుంది, కానీ ఆమె మొదటి సినిమా చూడగానే నువ్వు గీతార్ట్స్లో 2 సినిమాలు చేయాలి అని చెప్పి ఒక అవగాహనకు వచ్చాము. ఆ అవగాహనని పాటిస్తూ ఆమె వచ్చేలా యాక్ట్ చేసింది. పర్టికులర్గా చైతన్య, మన నాగ చైతన్య ఏ సినిమాల్లోనూ, అంటే ఇంతవరకు అతను చేసిన 3 సినిమాల్లో చేస్తాడో తెలియదు, కానీ ఇంతవరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చాడని చెప్పి నాకు ఆ రషెస్ చూసిన తర్వాత చాలా ఆనందం అయింది. హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్ లైక్ దట్. మన హీరోయిన్ ఈమె ఏదో అందాల తార కాదు, అభినయ తార కింద కూడా ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేయబడుతుంది. అందువల్ల ఈ యూనిట్ అందరికీ నా యూనిటే కనుక నేను ప్రత్యేకంగా వారిని అభినందించడం, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడం మాత్రమే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.